మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తుంటే హనీమూన్కి పోయిన భర్తని, ఇంట్లో ఉన్న భర్తల్ని, హాస్పిటల్కి వెళ్ళిన భర్తల్ని ఎక్కడ కూడా భద్రత లేకుండా అయిపోయింది. ఇంతకుముందు బయటికి ఆడది వెళ్తే ఇంటికి వచ్చేసరికి బాగుంది అంటే రాజ్యాంగం బాగుంది, అదేదో గాంధీ గారు చెప్తారు కదా, ఆడపిల్ల నైట్ తిరిగినప్పుడే అదే ఉంటారు కదా. ఇప్పుడు పగలు కూడా మగాడికి అస్సలు భద్రత లేదు. అమ్మ, మీరు అంతగానో సంపాలా పెట్టుకోవాలా చేయాలనుకుంటే పెళ్లి చేయకముందు మీ నాన్న వాళ్ళకి క్లియర్గా చెప్పండి, అది వేరే ఇది వేరే కాదు, నేను పలానా వాడిని లవ్ చేశాను, లేదా వాడితోటి రొమాంటిక్గా ఉన్నాను, వాడితో అది చేస్తాను, వాడిని నేను మర్చిపోలేను, వాడికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి, లేకుంటే పెళ్లి చేస్తే నేను ఉండలేనని చెప్పండి. అది మీకు చేత కాలేదా, మీరే మందు తాగి సావండి. పక్కింటో అంటే పక్కన ఇంకొక ఫ్యామిలీలోనే ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళు తినక పిల్లల్ని పెంచుకొని జాబులు వచ్చేదాకా వాళ్ళు చూసుకున్న వాళ్ళు సడన్గా మీ చేతుల్లో చచ్చిపోతుంటే వాళ్ళు ఎలాంటి నరకం అనుభవిస్తున్నారంటే అలాంటి నరకం అనుభవిస్తారు. 20 ఏళ్ళు మీకు జైలు శిక్ష పడుతుంది, తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. వాడికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, వాడు బయటకు వస్తారు. బయట మీరంతా అన్ని కానిస్తారు. కానీ నిన్ను నమ్ముకొని లక్షలు అప్పు చేసుకొని 10 మందిలోనే మంచిగా పెళ్లి చేసుకొని ఈ రోజైతే మన్ను తినిపోయినట్టు చూసినావా, ఆ కుటుంబం శోధన ఎవ్వరు కూడా తీర్చలేరు. అది